ఫ్లాష్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. విజయవాడ 3వ డివిజన్ నిరుపేద కుటుంబానికి చెందిన పార్టీ కార్యకర్తకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సొంత నిధుల నుండి ఇంటి నిర్మాణం చేయిస్తున్నారు. ఏ బాధలు వచ్చినాయో ఆ 5 ఏళ్ళు కూడా ఏమేమి ఎదుర్కొన్నారో అన్నీ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయటం అయింది. అలాగే ఇప్పుడు ఎలక్షన్ గెలిచిన తర్వాత ఒక్కొక్క బాధ ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్తున్నాము. అలాగే ఎలక్షన్ ముందు ఇక్కడికి నాన్నగారు కూడా ప్రచారంకి వచ్చినప్పుడు ఇక్కడ ఇంట్లో దాదాపుగా 15 మంది ఉంటున్నారు. ఈ ఇల్లు ఏదో ప్రకృతి దీనివలన పడిపోవటం జరిగింది. నాన్నగారు ప్రతిజ్ఞ చేయటం అయింది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇల్లు కల్పించే ధ్యేయంగా ముందుకెళ్తామని. అలాగే తన సొంత నిధులతో ఎలక్షన్ గెలిచిన తర్వాత కూడా తన సొంత నిధులతో ఇక్కడ వీరందరికీ మంచి ప్లానింగ్తో ఇల్లు కట్టించడం జరుగుతుంది. ఇలాగే అందరూ కూడా ఈ 5 ఏళ్ళు కూడా ఎవరికి తోచినంత వారు ప్రతి ఒక్కరు ఈ నియోజకవర్గంలో ఎవరికి తోచినంత వారు పేదవారికి సహాయం చేస్తూ ముందుకెళ్తే ఈ నియోజకవర్గం ఒక కొత్త మలుపు తిరుగుతుంది. అలాగే ఒక సిగ్నేచర్గా తయారవుతుంది ఈ రాష్ట్రంలో. ఇలాగే ఎన్నెన్నో మంచి పనులు ఇక ముందు కూడా జరగాలని కోరుకుంటూ ఇట్లు మీ గద్దె క్రాంతి కుమార్. జై హింద్, జై తెలుగుదేశం, జై కూటమి, జై జనసేన. పరిటాల దోనకొండ క్వారీలలో పనిచేస్తూ మృతి చెందిన కుటుంబాలకు 50 లక్షలను ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలని సిపిఐ నేత దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. కానీ పరిసర ప్రాంతాల్లో కాలుష్యం నివారణకు సంబంధించినటువంటి కాలుష్య బోర్డు మామూలు మత్తులో దొరుకుతుంది, కాలుష్య నివారణ బోర్డు. కాబట్టి 1,40,000 మంది కొండపల్లి విజయవాడలో ఈ కాలుష్యం బారిన పడి కార్మికులు పనిచేసినటువంటి పరిస్థితులు. అందువల్ల మేము సిపిఐగా విజ్ఞప్తి చేసేది రేపు 2వ తేదీన పరిటాల దొనబండ కారీలో చనిపోయిన మృతి చెందిన కుటుంబాల వారికి 50 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి, రెండవది పారిశ్రామిక కాలుష్యం విజయవాడ ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న VTPS కెనాల్ ఇవాళ ఆ వాటర్నే విజయవాడ ప్రజలు తాగుతున్నారు. కిలా నుంచి వచ్చేటువంటి యాష్ కెనాల్ ఏదైతే ఉన్నదో ఆ నీరంతా కూడా కృష్ణానదిలోకి పోతుంది. ఆ కృష్ణానది వాటరే విజయవాడ నగరంలో ఉన్నటువంటి 15 లక్షల మంది ప్రజలు తాగుతున్నటువంటి పరిస్థితి. రాబోయే కాలంలో భవిష్యత్తులో ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అర్థం చేసుకోవచ్చు. అందువల్ల సిపిఐగా 2వ తారీఖున జరిగేటువంటి నిరసన ధర్నాలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగాను, ప్రభుత్వం తన నైతిక బాధ్యత నుంచి తప్పించుకోజాలదు. కాబట్టి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి చనిపోయిన మృతుల కుటుంబాలకు కారు యజమానులతో పాటు ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. చెల్లించకపోతే, ప్రభుత్వం స్పందించకపోతే సిపిఐగా అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంట్లో భాగంగా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అది నాట్ ఓన్లీ అనంతపూర్, చాలా స్టేట్ లో మొత్తం కొత్తగా చేసినట్టు సీఎం గారు దృష్టికి తీసుకెళ్లి దీన్ని సాల్వ్ చేస్తానని చెప్పేసి కరోనా టైంలో ఈ ప్యాకెట్ లేక దాదాపు రిటైర్డ్ ఎంప్లాయీస్ లైఫ్ స్పాన్ తగ్గిందని చెప్పేసి కానీ చాలా మంది తెలియజేయడం జరిగింది. అదే విషయం కలెక్టర్ గారు జరిగింది. అలాగే పాత ఎస్పీ గారి దగ్గరికి నేను సుధాకర్ బాబు గారు వెళ్ళి ఈ క్లబ్ విషయం గారికి తెలియజేయడం జరిగింది. ఆన్లైన్ సేమ్ ఇలాగే అనంతపూర్ క్లబ్ ఒకటే కాదు, మొత్తం అన్ని క్లబ్లను కాకాడు చేశారు. కృష్ణలంకలో అధ్వానంగా ఉన్న రోడ్లను సిపిఎం నాయకులతో కలిసి రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్ బుధవారం పరిశీలించారు.
రోడ్ల పరిస్థితికి ఇదే తార్కాణం. హై స్కూల్ రోడ్డు కానీ, కల్పనా ప్రిన్స్ రోడ్డు కానీ, బీచ్ రోడ్డు కానీ, లాల్ బహదూర్ శాస్త్రి వీధి రోడ్డు కానీ, ఈ రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ జంక్షన్లో 2 రోడ్లు ఉన్నాయి, 2 స్కూళ్ళు ఉన్నాయి. ఈ 2 స్కూళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు 2000 మందికి తగ్గరు. ఆ పిల్లల్ని తీసుకొచ్చేటువంటి తల్లిదండ్రులు బళ్ళు మీద, వాహనాల మీద తీసుకొచ్చేటప్పుడు ఎక్కడ పడిపోతామో అని చెప్పనేటువంటి భయంతో ప్రాణాలు అరచేత పట్టుకుని రావాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఎప్పటికే కల్పనా ప్రిన్స్ రోడ్లో ఓ ఫ్యామిలీగా వెళ్తూ ఉంటే 2 గంటలకి కాళ్ళు చేతులు ఇరిగి ఫ్రాక్చర్స్ అయ్యి అందుట్లో ఈ స్థానిక ప్రజాప్రతినిధి యొక్క మరిది గారికే జరిగింది. అది ఇంకెవరికో బయట వాళ్ళకు కూడా కాదు. అందుకని ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చేయటం అనేది ఇది మంచి లక్షణం కాదు. రంచి పూర్తి చేయాలి. కల్పనా ప్రిన్స్ రోడ్డు అదొక విచిత్రమైనటువంటి కథ. ఏమిటా కథ అంటే, ఇంటింటికి ఒక మ్యాన్హోల్ పథకం పెట్టారు అక్కడ. అది మరి గవర్నమెంట్ చెప్పిందో లేకపోతే కార్పొరేషన్లో అట్లా నిర్ణయం చేశారో మాకైతే తెలియదు. కానీ ఇంటికి ఒక మ్యాన్హోల్ పథకం. ఇంటికి ఒక మ్యాన్హోల్ పథకం వల్ల రోడ్డు అప్ అండ్ డౌన్స్ వచ్చాయి. మ్యాన్హోల్స్ హైట్ పెరిగినాయి, రోడ్డు డౌన్ అయింది. రోడ్డు మీద వెళ్ళేటువంటి కనెక్షన్ తీసుకునేటువంటి వాళ్ళ కొత్త కనెక్షన్స్, పాత కనెక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి పోయింది. యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ యూటీయూసీ ఆల్ ఇండియా జాతీయ మహాసభలు సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో తమిళనాడు రాష్ట్రంలో సేలం పట్టణంలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కన్వీనర్ ఏ శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్ర కన్వీనర్గా ఈవేళ ఎంపిక చేయడం అనేది జరిగింది. దీనికి రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ నాయకులు సుబ్బరాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఎంపిక అనేది జరిగింది. నాతో పాటు రాష్ట్ర కమిటీగా 10 మందిని ఎంపిక చేయడం జరిగింది. మరో 3 జిల్లాలకు కోఆప్షన్ ఇవ్వడం అనేది కూడా జరిగింది. అదే సందర్భంగానే సెప్టెంబర్ నెల 1, 2, 3 తేదీల్లో తమిళనాడు రాష్ట్రంలో సేలం పట్టణంలో ఆల్ ఇండియా 11వ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. ఈ జాతీయ మహాసభలకు ఈ రాష్ట్రం నుండి 5 మంది డెలిగేట్స్ని ఎంపిక చేయటం అనేది కూడా ఈ సందర్భంలోనే జరిగింది. అయితే ఈ జాతీయ మహాసభల యొక్క ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం 3వసారిగా అధికారం చేపట్టిన బీజేపీ తీసుకున్నటువంటి ఏవైతే ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటి మీద భవిష్యత్తు ఉద్యమాలు రూపొందించుకొని ముందుకు సాగేందుకు ఈ ఆల్ ఇండియా జాతీయ మహాసభలు జరగబోతున్నాయి. ప్రధానంగా కార్మికులకు చట్టాలు సవరణలు చేస్తున్నారు. 44 చట్టాలను స్థానంలో కేవలం 4 కోట్లను తీసుకొచ్చి అన్ని హక్కులను ప్రాణ త్యాగాలు హరించినటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా హరించేస్తున్నారు. దీనివల్ల ఉద్యోగ కార్మికుల యొక్క భవిష్యత్ అనేది అగోచరంగా మారుతుంది. అందువల్లనే ఈరోజు కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అమలు చేయాలి. పాత పద్ధతిలో కార్మిక హక్కులన్నీ కూడా కాపాడాలి. అటువంటి కాపాడే విధంగా తల్లిపిల్ల కాంగ్రెస్ పేరిట ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఎవరైతే అశాస్త్రీయ రాష్ట్ర విభజనానికి మూల కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు పునర్విభజన చట్టం, ఏపీ పునర్విభజన చట్టాన్ని రాయటానికి, అందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ని ఇన్కార్పొరేట్ చేయడానికి మూల కారణమైనటువంటి వ్యక్తి ఎవరంటే జైరాం రమేష్, రెండోది చిదంబరం. వీళ్ళిద్దరూ కీలక పాత్ర. మూడో వ్యక్తి వీరప్ప మొయిలీ. సరే, వీరప్ప మొయిలీ ఇప్పుడు ప్రస్తుతం ఆయన యాక్టివ్గా లేరు. చిదంబరం గారు అట్లాగే జైరాం రమేష్ గారు ఇద్దరు కూడా ఈరోజు కూడా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో చురుగ్గానే ఉన్నారు. విభజన చట్టం, అశాస్త్రీయ విభజన ఏదైతే తలుపులు మూసి ఆ రోజు విభజన చేసిందో కాంగ్రెస్ పార్టీ, అశాస్త్రీయంగా చేసినటువంటి విభజనలో పొందుపరిచినటువంటి అంశాలు చెల్లని చెక్కులాగే చేశారు. ఒక్కొక్క అంశాన్ని మీరు కనుక గమనించినట్లయితే ఇవాళ ఆయన వచ్చి మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ హామీలు ఇప్పుడు ఏదైతే నిధులు గురించి ప్రస్తావించారో చెల్లని చెక్కు అని బ్లంకెట్గా, అసలు ఆయన ఏం చేశాడు, ఆయన ఆధ్వర్యంలో విభజన చట్టంలో ఏం జరిగింది, ఆ అంశాలన్నింటినీ ఎలాగా సవరించుకొని ఇవాళ ఒక్కొక్క పని కార్యదీక్షగా
కార్యాచరణలో ముందుకి నరేంద్ర మోడీ గారు ఎలా వెళ్తున్నారనేటటువంటి అంశాన్ని ప్రజలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. తల్లి కాంగ్రెస్ ఏదైతే ఉందో చక్రవ్యూహ కబంధ హస్తాలతో రాష్ట్రం నలిగిపోయింది. పిల్ల కాంగ్రెస్ చక్రబంధనాలతో 2019-24 మధ్య రాష్ట్రం యొక్క రెక్కలు విరిగిపోయాయి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేయటమే కాకుండా ఏపీ పునర్విభజన చట్టాన్ని అస్తవ్యస్తంగా తయారు చేయటం వెనక జైరాం రమేష్ మరియు చిదంబరం గారుల పాత్ర ఎప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరిచిపోరు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 5వ డివిజన్ క్రీస్తురాజపురం సుందరమ్మ వీధుల్లో కొండా ప్రాంతం వాసులు మంచినీటి సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ బుధవారం పర్యటించారు. ఇది కొండ ప్రాంతం మొట్టమొదటి చెబుతా ఉన్నాను. కొండ ప్రాంతంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సి ఉంది. ఇవాళ అక్కడ ప్రజలు చెబుతా ఉన్నారు, రాత్రిపూట 12 నుంచి తెల్లారి 4 వరకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. ఆ టైంలో కింద ఉన్నాళ్ళేమో మోటార్ లాంచ్ చేసేసి వాళ్ళు నిద్రపోతా ఉన్నారు. ట్యాంకులు నిండినా కూడా మోటార్లు ఆపట్లేదు. పైన వాళ్ళకేమో నీళ్లు రావట్లేదు. వాళ్ళు 5-6 గంటలు ఉన్నా కూడా ఒక బకెట్ నీళ్లు పట్టుకోవడానికి తెల్లారిపోతుందని చెప్పే పరిస్థితులు ఉన్నారు. అందుకే నారా చంద్రబాబు నాయుడు 2014-19 ఈ కొండ మీద 2 ఓవర్ ట్యాంకులు కట్టిస్తుంది, పూర్తి చేయడం జరిగింది. పబ్లిక్ నీళ్లు ఇవ్వడం జరిగింది. మూడోది ఈ ప్రాంతంలో శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆ రోజున అపోజిషన్ ఫ్లోర్ లీడర్ గాను లేదా అపోజిషన్ కార్పొరేటర్ గా ఉన్న భవకుమార్ గారు కూడా సమక్షంలోనే శంకుస్థాపన చేశాం. కాంట్రాక్టర్కి అలాట్ చేశాం. కాంట్రాక్టర్ కొంచెం పని కూడా చేశాడు. 2019లో ఈ ప్రభుత్వం రాగానే వీళ్ళు ఏం చేశారంటే 25% లోపు జరిగిన పనులున్న కాంట్రాక్టర్ అని బంద్ చేయమన్నారు. దాంట్లో అది బంద్ పడిపోయింది. ఈ 5 సంవత్సరాల బంద్ ఏదైతే చేశారో అది ఇప్పటి వరకు అదే కొనసాగింది తప్ప కొంచెం ఒక ట్యాంక్ కడదామనే ఆలోచన కానీ లేదా ట్యాంక్ కడదామన్న ఆ గవర్నమెంట్ మీద క్రెడిబిలిటీ లేక టెండర్లు వేసేవాళ్ళు లేక అది ఆగిపోవడం. ఏదేమైనా కూడా వీళ్ళకి ట్యాంక్ నిర్మాణం కాలేదు, చుక్క నీరు పెరగలేదు. ఇవాళ మేము రాగానే మొట్టమొదటిగా ఆలోచన చేసింది ఏంటంటే ఇంకా కొండ ప్రాంతం ఎక్కడైతే నీళ్ళ అవసరం ఉందని, ఈ ప్రాంతంలో అయితే ఇంకా 2 ఓవర్ ట్యాంకులు కట్టినా కూడా సరిపోని పరిస్థితి. ఇమ్మీడియట్ గా మొట్టమొదటి ఓవర్ ట్యాంక్ నిర్మాణం చేసి వీళ్ళందరికీ నీళ్లు ఇవ్వాలి. నా యొక్క కోరిక అయితే కొండ ప్రాంతం వాళ్ళకి 20. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.